శివమహాపురాణం శతరుద్ర సంహితలో సెకండ్ చాప్టర్. ఇక్కడ ఆ శివ భగవానుడు అష్టమూర్తుల యొక్క వర్ణన గురించి చెప్తా. అంటే ఇంతకు ముందేమో 5 రూపాలు, ఇప్పుడు మళ్ళీ 8 మూర్తులుగా, అష్టమూర్తులుగా తన ఆవిర్భవించిన ఆ వర్ణన చెప్తున్నారు. నందీశ్వర ఉవాచ శృణు తాత మహేశస్య అవతారాన్ పరమాన్ ప్రభు సర్వకార్యాకరాల్లోకే సర్వస్య సుఖధాముని. ఐశ్వర్యశాలి అయిన ఓ మునీంద్ర, లోకంలో అందరి కార్యాలు నెరవేర్చడానికి, అందరికీ సుఖాలు ప్రసాదించటానికి ఆ పరమేశ్వరుడే శ్రేష్టమైన అవతారాలను నేను వర్ణిస్తున్నాను. ఆ అవతారాల్లో ఇక్కడ ఆయన ఎలా వచ్చాడు అన్నది కూడా నేను చెప్తాను, అది వినండి అని. తస్య శంభోః పరేశస్య మృత్యష్టకమయం జగత్ తస్మిన్ వ్యాప్య స్థితం విశ్వం సూత్రే మణిగణ ఇవ. ఈ సంసారంలో ఉద్ధరింపచేయటానికి ఆ పరమేశ్వరి 8 మూర్తులుగా, 8 స్వరూపాలుగా ఆ సమూహంలో మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఆయన స్వరూపాలే 8గా అయ్యి ఆ 8 మళ్ళీ ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాయి. ఎలా అయితే మణులు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ పొందికగా ఒక దారంలో గుచ్చి పెడితే ఎలా ఉంటుంది, అలాగే ఈ 8 మూర్తులుగా చక్కగా అలాగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. శర్వో భవస్తతా రుద్ర ఉగ్రో భీమః పశోః పతిః ఈశానశ్చ మహాదేవో మృత్యు అష్ట విశ్రుతాః. ఈ 8 మూర్తులు వాటి పేర్లు ఏంటంటే సర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన, మహాదేవ. ఈ 8 మూర్తులు ఈ 8 నామాలతో ప్రసిద్ధమైన అష్టమూర్తులు. భూమ్యాం భోగిన్ మరుద్ధవ్యో మక్షేత్రాజ్ఞా కర్నిశాకరాః అధిష్టాష్టా శర్వధైర్యష్టరూపేః శివస్య హి. అయితే ఈ 8 మూర్తులు ఎక్కడైతే ఉన్నారో మళ్ళీ 8 మూర్తులు కూడా ఆ శివుడు ఈ 8 మూర్తుల్లో మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పంచభూతాలతో ముడిపడి ఉన్నాడు. ఏవైతే 8: పృథ్వీ, జలము, అగ్ని, వాయు, ఆకాశ, ఆత్మ, సూర్య, చంద్ర. ఈ 8 మూర్తులు ఈ 8 తత్వాలతో కూడుకుని ఉన్నవి. ఈ 8 మూర్తుల్లో ఈ 8 రూపాలతో అధిష్టానంగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ముడిపడి. ఎలా అయితే జ్ఞానేంద్రియాలకి ఆ జ్ఞానేంద్రియాల 5కి మళ్ళీ తన్మాత్రలు ఎలా ఉన్నాయో అలాగా. దత్తే చరాచరం విశ్వం రూపం విశ్వంభరాత్మకం శంకరస్య మహేశస్య శాస్త్రస్త్రైర్వేతి నిశ్చయః. ఇక్కడ సర్వ మొదటిది ఏదైతే అష్టమూర్తుల్లో ఒకటి ఆ మహేశ్వరుడైన శంకరుడు ఈ విశ్వానికి ఈ రూపంలో చరాచర అంటే ఇక్కడ కదిలేవి కదలలేనివి అన్నిటినీ కూడా ధరించి ఉన్నవాడు. అందుకే విశ్వంభరాత్మక అంటే విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్న, ఆత్మమయంగా ఉన్న, మళ్ళీ విశ్వంలో ఉన్న ఈ ఆకారాలు కూడా తానే అయ్యుండి కదిలేవి కదలలేనివి విశ్వమంతా ఉన్నటివి అన్నిటినీ కూడా ధరించి ఉన్నవాడు, వాటికి ఆధారమైన వాడు అని శాస్త్రాలు నిశ్చయంగా చెప్తున్నాయి. సంజీవనం సమస్తస్య జగతః సలీలాత్మకం భవయుచ్యతే రూపం భవస్య పరమాత్మనః. అలాగే ఈ సమస్త సంసారంలో జీవనానికి ఆధారమైన జల రూపంలో ఆ పరమాత్మ భవడు రూపంలో ఉన్నాడు. భవ రూపంలో జలతత్వంతో ముడిపడి ఉంది. అన్నిటికీ సంసారంలో ప్రతిదీ జీవించి ఉన్న ప్రతిదానికి ఆ నీరన్నది ఆధారం, అందుకే జీవనాధారము. బాహిర్ అంతర్జగద్విశ్వం బిర్భతి స్తపంధతి స్వయం ఉగ్ర ఇత్యుచ్యతే సద్భిరూపముగ్రస్య సత్ప్రభోః. అలాగే సకల ప్రాణులకి కూడా లోపల బయట అండపిండ బ్రహ్మాండంలో, అలాగే సకల జీవరాశులు ఏవైతే ఉన్నాయో లోపల బయట కూడా, అందుకే అంతరంగికంగా బాహ్యంగా కూడా ఆ గతిని విశ్వమంతా కూడా దాన్ని భరించటము, పోషించటము, దాన్ని ఆ స్థితిలో ఉంచటము, ప్రతిదానికి కూడా
ఈ జగత్తు యొక్క వ్యాపించి ఉన్న పరమాత్మ ఆ విశ్వంలో ఉన్న ప్రతిదాన్ని కూడా భరిస్తున్నాడు, పైగా ప్రతిదాన్ని పోషిస్తూ ఉన్నాడు, ప్రతిదాన్ని మళ్ళీ స్పందింపచేస్తున్నాడు. ఈ అన్నిటికీ మూలము. అందుకే ఇక్కడ ఇవన్నీ స్పందింపజేసి ఇవన్నీ చేయటానికి కూడా ఎలా ఉన్నాడు అంటే మళ్ళీ ఉగ్ర రూపంలో ఉన్నాడు. అంటే రుద్ర రూపంలో ఉన్నాడు, ఉగ్ర రూపంలో అన్నీ తానే ఉన్నాడు. లోపల బయట కూడా దాన్ని పోషణ భారాన్ని స్వయంగా స్పందించేలాగా అవన్నీ చేస్తున్నవాడు. అందుకే సజ్జనుల ద్వారా ఆ ఉగ్ర స్వరూపమైన పరమాత్మ అంటే సజ్జనులు దాన్ని తెలుసుకున్న వాళ్ళు, సత్కర్మలు అంటే నీ లోపల ఒకటి ఉన్నది, అదే నీకు కొన్ని కొన్ని చెయ్యటానికి నీకు స్పందించడానికి వీలుగా చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మనకి కాస్త చల్లగా ఏదైనా తెలిస్తే స్పందిస్తున్నాం, వెంటనే చేయి తీసేస్తాం. బాగా వేడికి తగ్గితే వెంటనే అక్కడి నుంచి చేయి తీసేస్తున్నాం, నేను దానికి తగ్గట్టుగా స్పందిస్తున్నాను. ఇవన్నీ కూడా నీలో ఒక ప్రక్రియ జరగటానికి కారణం ఏంటి అంటే ఆ ఉగ్ర రూపధారి అయిన ప్రభు యొక్క రూపము. అందుకే ఉగ్రుడు అంటారు. అందుకే ఇది దేంతో మళ్ళీ వాయువుతో ముడిపడి ఉన్నది. సర్వావకాశాధం సర్వవ్యాపకం గగనాత్మకం రూపం భీమస్య భీమాఖ్యం భూత వృందస్య భేదకం. అలాగే ఇక్కడ ఉగ్ర రూపంలో మళ్ళీ భీమ రూపంలో అంటే ఆకాశతత్వంతో ముడిపడి ఉన్న ఆ భీమ రూపము సర్వవ్యాపకంగా, ఆకాశం ఇక్కడుంది అక్కడ లేదంటానికి వీలు లేకుండా సర్వము వ్యాపించి ఉంది. ఎలా అయితే మన సెటిలైట్లో చూసి ఇప్పుడు భూమికి పైకి ఎక్కడో ఆకాశం కలుస్తుందన్నట్టుగా మనకి ఇక్కడ నుంచి వాళ్ళు అనుకుంటాం మనం, అది వాస్తవం కాదు. ఎలా అయితే భూమి తిరుగుతుంది, పైకి వెళ్ళి చూస్తే అన్నీ తిరుగుతున్నట్టే ఉన్నాయి, ఆకాశం ఎక్కడితో అయిపోతుందంటే ఎలా చెప్తాం, చెప్పటానికి కుదరదు. అందుకే ఇక్కడ భీమ రూపంలో ఆకాశతత్వంతో ముడిపడి సర్వవ్యాపిగా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ. అందుకే ఇక్కడ భేదన చేస్తూ ఉన్నాడు. సర్వవ్యాపిగా ఈ ఆకాశ రూపంలో ఉంటూ ఆ మహాదేవుడు ఆకాశాత్మకంగా భీముడిగా అక్కడ అంతా వ్యాపించి ఉన్న ఆ మహాదేవుడే సర్వవ్యాపి అని పరమాత్మని అంటాం. అందుకే ఎలా సర్వవ్యాపి ఎలా ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. మళ్ళీ ఈ ఆత్మ ఎలా ఉంది, ఆకాశం ఉందా అంటే ఉంది, అందులో ఏం కనిపిస్తుంది అంటే ఏమీ కనపడదు. అందుకే ఆత్మరూపంలో ఉన్న పరమాత్మని నీరు కానీ పంచభూతాలతో ఏది అగ్ని దహించలేదు, నీళ్ళు తడపలేదు, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అలా వ్యాపించి ఉన్నాడు. సర్వాత్మనామధిష్టానం సర్వక్షేత్ర నివాసకం రూపం పశుపతేర్జ్ఞేయం పశుపాశాని కృంతకం. భేదం అన్నది ఎలా చెప్తున్నాడు అంటే ఇప్పుడు అన్నిటిలో ఆత్మరూపంలో పరమాత్మ ఉన్నాడు. కాకపోతే నాకు ఒక రూపం ఉంది, కుక్కకి ఇంకో రూపం ఉంది, కుక్క నేను ఒకేలాగా లేవు, అది చేసే పని నేను చేయలేదు, నేను చేసే పని అది చేయలేదు. అలాగే మనుషుల్లాగా మనం అందరూ ఉన్నప్పుడు కూడా అందరికీ మళ్ళీ విడివిడిగా నేను చెయ్య కదిపితే ప్రపంచం అంతా చెయ్య కదుపుతుందా, లేదు, నా చెయ్య కదులుతుంది. అందుకే ఈ భేదంతో చూపిస్తున్నాడు, ఇది వేరు అది వేరు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆత్మరూపంలో నా లోపల ఏ ప్రక్రియ జరుగుతుందో అక్కడ అదే జరుగుతుంది. ఈ ఆత్మదర్శన యోగంలోకి సిద్ధి పొందే సాధకుడిగా అందరూ తయారయ్యే అవకాశం అందరి శరీరంలో ఉంది. కానీ మళ్ళీ కర్మానుసారంగా ప్రక్షాళన జరిగిన కారణంగా, పాపరాశి తొలగిపోయిన కారణంగా, జ్ఞాన వికసన కలిగిన కారణంగా కొంతమంది అది మళ్ళీ జన్మను సార్థకం చేసుకోగలరు. అందుకే ఆత్మరూపంలో అంతా అధిష్టానంగా ఉండి మళ్ళీ ఒక్కొక్క దాంట్లో నివాసంగా ఇక్కడ మళ్ళీ వేరువేరుగా, అందుకే పశుపతి అన్న పేరుతో కూడా మనం వింటూ ఉంటాం. ఇక్కడ సకల క్షేత్రాల్లో నివసించేవాడు. క్షేత్రం అంటే ఒక ప్రదేశమే కాదు, ఈ శరీరం కూడా ఒక క్షేత్రము. ఆత్మరూపంలో ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి నాకు చైతన్యం ఉన్నది, అందుకే నేను కొన్ని క్రియలు చెయ్యగలుగుతున్నాను. ఈ జీవుల యొక్క భవపాసముల్ని ఛేదిస్తూ ఆ పరమాత్మ దేవదేవుడే పశుపతి అంటారు. ఆ భవపాసంలో చిక్కుకుని ఉన్న వాళ్ళని తొలగించాలంటే మళ్ళీ ఆయనే ఆధారము. సందీపయ జగత్సర్వా దివాకరా సమాహ్యయం ఈశానాఖ్యం మహేశస్య రూపం దివి విసర్పతి. అలాగే సూర్యుడు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు, సంపూర్ణ జగత్తుని ప్రకాశింపచేస్తున్నాడు, అంధకారాన్ని తొలగించేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆకాశంలో ఆ భ్రమణ జరగటానికి అంటే ఇక్కడ ఈ ఆకాశంలో ఏదైతే సకల జగత్తుకి ఆకాశంలో ప్రకాశ రూపంలో సూర్యుడు ఉంటున్నాడు, మళ్ళీ ఇక్కడ ఈశానుడు అని అందుకే చెప్తున్నారు. ఆకాశమందు పరిభ్రమిస్తూ అమృతమయమైన కిరణాలు అంతా వ్యాపించేలాగా చేస్తున్నాడు, అందుకే అది ఈశాన.
आप्यायति यो विश्वाममृतांशुर्निशाकरः మహాదేవస్య తద్రూపం మహాదేవస్య చాహ్వయం. అలాగే అమృతంతో సమానమైన కిరణాలు చంద్రుల్లో ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాడు. ఈ సంసారంలో అంతా కూడా ఆ రూపంలో ఉన్నది కూడా మళ్ళీ ఆ పరమాత్మ, అంటే సూర్యుడు తానే చంద్రుడు తానే, ఈ రెండు రూపాల స్వామియే ఇక్కడ సకల విశ్వాన్ని కూడా ఆహ్లాదపరుస్తున్నాడు. అంటే ప్రకాశింపచేసేది తానే, ఆహ్లాదపరిచేది ఈ రూపంలోనూ తానే. అలాంటి శివస్వరూపము మహాదేవుడు పేరుతో పిలువబడుతుంది. అంటే సర్వ అన్నది పృథ్వీతత్వంతో, భవ అన్నది జలతత్వంతో, రుద్ర అన్నది అగ్నితత్వంతో, ఉగ్ర అన్నది వాయుతత్వంతో, భీమ అన్నది ఆకాశతత్వం, పశుపతి ఆత్మరూపంలో, ఈశాన సూర్యుడు, మహాదేవ అన్నది చంద్రుడి. అష్టమూర్తులు ఈ 8 తత్వాలతో కూడుకుని ఉన్నవి. ఈ 8 మూర్తులతో ఇలా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ సర్వవ్యాపకుడిగా సమస్త చరాచర జగత్తుకి తన స్వరూపంలో అన్నిటికీ మళ్ళీ ఎలా అయితే ఇక్కడ ఒక్కొక్కటి క్రియ జరగటానికి కూడా మళ్ళీ ఈ పంచభూతాలు అన్నవి మనకి జ్ఞానేంద్రియాలతో ముడిపడి ఉన్నాయి. దానికి తన్మాత్రలు ఏవైతే శబ్ద రూప రస గంధాలు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఆత్మ తస్యాష్టమం రూపం శివస్య పరమాత్మనః వ్యాపికేతరమూర్తీనాం విశ్వం తస్మాత్ శివాత్మకం. ఈ ఆత్మ పరమాత్మ అయిన ఆ అష్టరూపాలలో సర్వవ్యాపిగా ఈ మూర్తులతో వ్యాపించి ఉన్నాడు. అందుకే సకల విశ్వము శివమయము అంటాము. శాఖాః పుష్యంతి వృక్షస్య వృక్షమూలస్య సేచనాత్ తద్వదస్య వపుర్విశ్వం పుష్యతే చ శివార్చనాత్. అందుకే ఎలా అయితే వృక్షాల యొక్క మూలాల్లో కూడా అలాగే శాఖల్లో కూడా పుష్టి ఉంటుంది, అలాగే ఆ శరీరం అంతా కూడా సంసారం అన్న ఈ సర్వజీవుల్లో కూడా మనకి శివ అర్చన ద్వారా పుష్టి లభిస్తుంది. అంటే ఇది ఒక వృక్షంతో పోలిస్తే ఎలా అయితే వృక్షానికి నీళ్లు పోయాలంటే నేను ఆకులకి పైకి నీళ్లు పోయాను, మొదల్లో పోస్తాను. మొదల్లో పోస్తే ఏమవుతుంది, చెట్టుకంతా కూడా అది తీసుకోవాల్సిన రీతిలో తీసుకుంటుంది. భూమిలో నీళ్లు పోయంగానే అవన్నీ చక్కగా ఎలా ఉండాలో పుష్టిగా ఉంటుంది. అలాగే ఈ సంసారమన్న సాగరంలో ఈ శరీరంతో ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా శివర్చన చేస్తేనే పుష్టితో ఉంటాడు, వృద్ధి చెందుతావు. అంటే ఈ అన్నిటికీ మూలమైన పరమాత్మ అన్న పరమ సత్యాన్ని తెలుసుకుని, ఇక్కడ శివ అంటే మళ్ళీ విష్ణు కాదు అని కాదు అర్థము, ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే, ఇది తానే అది తానే, ఏ నామానన్న పట్టుకో, కానీ భేదభావాన్ని తొలగించుకుని పరమాత్మ ఈ రూపం అన్నట్టుగా పట్టుకోవటం. యతేహం పుత్ర పౌత్రాదేహ ప్రీత్యా ప్రీతో భవేత్ పిత తథా విశ్వస్య సంప్రీత్యా ప్రీతో భవతి శంకరః. ఇలాగే ఈ లోకంలో పిల్లలు మనవలు ఆనందంగా ఇక్కడ అంటే పుష్టి ఉన్నవాడికి ఎలా ఉంటుంది, అది నీకు వృద్ధి చెందేలాగా తీసుకెళ్తుంది. ఈ వృద్ధి ఎలా తీసుకెళ్తుందంటే ఈ లోకంలో నువ్వు జీవించి ఉన్నంతకాలం పైగా ఆయుష్ ఉంటుంది. ఆయుష్ ఉంటే ఏమవుతుంది, సంతతి పెరుగుతుంది, వృద్ధిలోకి వెళుతున్నావు, నీకు పిల్లలు ఉంటారు, మనవలు ఉంటారు, సంతోషంగా ఉంటావు. ఆ తండ్రి ఎలా అయితే తన పిల్లల్ని మనవల్ని చూసి ఎలా అయితే ఆనందిస్తాడో అలాగే ఈ విశ్వమంతా కూడా చూసి శంకరుడు కూడా అలాగే ఆనందపడతాడు వృద్ధి చెందుతున్న కారణంగా. క్రియతే యస్య కస్యాపి దేహినో యది నిగ్రహః అష్టమూర్తేరనిష్టం తత్కృతమేవ న సంశయః. ఈ శరీరధారులు ఎవరి ద్వారా అయినా సరే కష్టం లభించినప్పుడు ఇంకొకళ్ళకి అష్టమూర్తులు ఇక్కడ సంశయం లేకుండా ఏం చేస్తారు అంటే ఇక్కడ అన్నీ ఇచ్చింది ఎందుకు అంటే దేహదారులకి కష్టం కలిగించకుండా నీవు సుఖపడుతూ ఇంకొకరిని కష్టపెట్టకుండా జీవించడం నేర్చుకోవాలి. అలా కాకుండా ఈ దేహదారి అయిన వాడు ఎవడైనా సరే ఇంకో దేహదారికి కష్టాన్ని కలిగిస్తూ ఉంటే ఇవన్నీ మళ్ళీ అన్నీ పరమాత్మ నుంచే వచ్చినప్పుడు అన్నిటిలో ఉన్నది పరమాత్మ అయినప్పుడు ఇది మళ్ళీ పరమాత్మకే నువ్వు కష్టాన్ని కలిగిస్తున్నట్టు అర్థము. ఇందులో అనుమానం లేదు. అప్పుడు ఆ కష్టం కలిగించినప్పుడు ఏం చేస్తాడు, ఆ పరమాత్మ భక్తవాత్సలుడు ఒకరికి కష్టం కలిగితే చూడలేడు, పైగా తను చేసిన సృష్టిలో భాగమైన వాడికి ఎవరికన్నా బాధ కలిగితే తను దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తాడు. అష్టమూర్తాత్మన విశ్వమధిష్టాయ స్థితం శివం భజస్వ సర్వభావేన రుద్రం పరమ కారణం. ఈ అష్టమూర్తుల రూపంలో విశ్వమంతా వ్యాపించి ఉన్న అందుకుని
అన్నిటికీ పరమ కారణమైన ఆ పరమేశ్వరుడే ఆ భావనతో కీర్తించాలి. ఇతి ప్రోక్తాః స్వరూపాస్తే విధిపుత్రాష్ట విశ్రుతాః సర్వోపకారా నిరతాః సేవ్యాః శ్రేయో ఆర్తిర్వినేరహి. అందుకే ఓ సనత్ కుమార, ఇలా నేను చెప్పిన ఆ ప్రసిద్ధి అయిన అష్టమూర్తుల రూపాలు ఆ వర్ణన ఏదైతే చెప్పానో ఇది విన్న వాళ్ళకి అంటే ఇంకొక వాళ్ళకి కష్టం కలిగించకుండా అంతా అధిష్ఠించి ఉన్నవాడు, సమస్తానికి మూలమైన వాడు, విరాజమానుడుగా ఎల్లవేళలా ఉంటున్నవాడు ఆ పరమాత్మ. అందుకని సంపూర్ణమైన భక్తి భావంతో ఆ పరమ కారణమైన ఆ పరమేశ్వరుని ఎవరైతే భజిస్తారో, ఎవరైతే ఆయన రూపాన్ని ఉపాసిస్తున్నారో, ఇప్పుడు మరి రూపం అంటే సర్వవ్యాపిగా ఉన్నాడంటే భూమిని చూసినా, నీటిని చూసినా, వాయువు, ఆకాశం ఇవన్నీ నీకు ప్రత్యక్షంగా పరమాత్మ ఎక్కడున్నాడంటే వీటిల్లో ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు కదా, కనిపిస్తున్నాడు. సూర్యుడు చంద్రుడు నీకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నారు. అందుకని ఈ రూపాల్లో నువ్వు ఉపాసన చేసినా సరే అన్నిటికీ మూలమైన ఆ కళ్యాణకరుడైన పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడన్న భావనతో చెయ్యాలి, భక్తితో చెయ్యాలి. దీంతో శివమహాపురాణం శతరుద్ర సంహితలో సెకండ్ చాప్టర్ సంపూర్ణం.